Audio Jungle. Audio Jungle. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢమాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామదేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్ళి బోనాలను సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బోనాల పండుగకు ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. యుగాల నుండే ఈ బోనాల సాంప్రదాయం కొనసాగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పల్లవరాజుల కాలంలోనే గ్రామదేవతలకు బోనాలు నిర్వహించినట్లు ప్రతీతి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు 7 కోళ్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించారట. 1676లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో సర్వాయి పాపన్న ఎల్లమ్మ గుడిని నిర్మించి ఆ దేవతకు బోనాలు సమర్పించినట్లు చరిత్ర పుస్తకాల్లో పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ చరిత్రను గమనిస్తే 1869లో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి మహమ్మారిలా ప్రబలింది. వేలాది మంది మృతి చెందారు. దేవతల ఆగ్రహానికి గురయ్యామని భావించిన నాటి ప్రజలు, పాలకులు గ్రామదేవతలను శాంతపరచడానికి, ప్లేగు వ్యాధి నుండి కాపాడుకోవడానికి బోనాలను నిర్వహించారు. 1675లో గోల్కొండను పాలించిన అబుల్ హాసన్ కుతుబ్ షా కాలంలో హైదరాబాదులో బోనాలు పండగ ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరు పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది. బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేల రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పాలత్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం వచ్చిన కొందరు స్త్రీలు తలపై కుండను మోస్తూ డప్పు మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తి బృందము ఒక తొట్టేలను సమర్పించడం ఆచారంగా ఉంది. బోనాల పండుగ గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. బోనాల పండుగలో మరొక ఆకర్షణ పోతురాజు. బోనాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపులో అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా, బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభికుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకొని
అమ్మవారి పూనకాలలో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకువెళతాడు. ఈ బోనాలలో మరో 2 ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది రంగం. సాధారణంగా ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించిన మరుసటి రోజు ఉదయం రంగం జరుగుతుంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై అమ్మవారు ఆవహించి భవిష్యవాణి పలుకుతారని భక్తులు నమ్ముతారు. రంగంలో అమ్మవారు పలికే వాక్కు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ భవిష్యవాణిలో ఏడాది మొత్తం ఏ రకంగా ఉండబోతుంది, ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా, వ్యాధులు రాబోతున్నాయా, అలానే అమ్మవారు చేసిన పూజలతో సంతృప్తి చెందారా లేదా, ఇలాంటి ప్రశ్నలు పూజారి అడుగుతారు. అలాగే రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి వినిపించే మహిళ ముఖాన్ని పసుపుతో అద్ది కుంకుమను తిలకంగా దిద్దుతారు. అనంతరం ఆ మహిళ ఆలయ గర్భగుడిలోకి వెళ్ళి బయటకు వచ్చి వెంటనే మట్టి కుండపైకి ఎక్కి భవిష్యవాణి చెబుతారు. ఆ సమయంలో డప్పు వాయిద్యాలు, తాళాలు, శంఖం, గవ్వల శబ్దంతో అక్కడ ఉత్తేజకరమైన వాతావరణం ఉంటుంది. రంగం తర్వాత జరిగే అంశాన్ని ఘట్టం అని పిలుస్తారు. అమ్మవారి ఆకారములో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘట్టం అని సంబోధిస్తారు. సాంప్రదాయిక వస్త్రాధరణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘట్టాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘట్టాన్ని డప్పుల మేళవాద్యాల మధ్య ఊరేగిస్తారు. ఘట్టం ఉత్సవం రంగం తరువాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘట్టముతో ఏనుగు అంబారీపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూర్ వద్ద ఘట్టముల నిమజ్జనతో ముగుస్తుంది. ఇలా తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.